క్యూ లైన్లలో నుంచున్నటువంటి పేదలు, అదే సందర్భంలో వృద్ధులు, బెనిఫిషరీస్, వీళ్ళందరి వలన గెలిచేసామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉండొచ్చు. కానీ ఆ పార్టీని గెలిపించేసింది ఇప్పటికే జూన్ 4వ తారీఖున రిజల్ట్ రావాలి, కానీ ఈలోపు గెలిపించేసింది మాత్రం సాక్షి, టీవీ9, ఎన్టీవీ. అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఆల్రెడీ గెలిపించేశారన్నటువంటి కోణంలోనే రాసుకొచ్చేస్తున్నారు. గెలిచేశాం అన్నటువంటి కోణంలోనే వీళ్ళు చెప్తున్నారు, దాన్నే వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. జూన్ 4 దాకా ఎవరి లెక్కలు వాళ్ళయ్యే. జూన్ 1వ తారీఖుకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. వాటిని ఎగ్జాక్ట్ పోల్స్ అనలేం, ఎందుకంటే ఛత్తీస్గఢ్ ఫెయిల్ అయింది. బట్ మూడ్ ఐడెంటిఫికేషన్కి అదొక పిల్లర్. అప్పటికేం జరుగుతుందన్నది తెలియాలి. అయితే ఈలోపు మాత్రం ఎవరికి వాళ్ళే సెఫాలజిస్టులు, ఏ పూటకు ఆ పూటే కొత్త కొత్త లెక్కలు వచ్చేస్తున్నాయి. ఎవరికి అనుగుణంగా వాళ్ళ నేరేటివ్ థింకింగ్తో చెప్పేసుకొస్తున్నారు. కాకపోతే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తోంది వాళ్ళ నేరేటివ్ థింకర్స్ తప్పించి వాస్తవం ఏంటన్నటువంటిది ప్రజల మనసుల్లోనే ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.